సో ఫర్ ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా, లేకుంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ దగ్గర కూడా ప్రభు ఏం ఆశిస్తుంటాడంటే, ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడు కూడా ఆయన అప్గ్రేడ్ అవ్వాలి, లేకుంటే ఆయన గ్రో అవ్వాలని చెప్పేసి ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఆశపడుతుంటాడు. అదే ఉద్దేశం ఆయన ఎప్పుడు కూడా ఒక మనిషి పట్ల ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. అంటే ఒక 10 సంవత్సరాల ముందు నా ఆలోచన వేరేలాగా ఉంటుంది, ఇప్పుడు నా ఆలోచన వేరేలాగా ఉంటుంది, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అడిగితే నా ఆలోచన వేరేలాగా ఉంటుంది, ఇంకా ఒక 20 సంవత్సరాల తర్వాత నా దగ్గర మీరు ఏదైనా ఒక ఆలోచన అడిగితే అది వేరేలాగా ఉంటుంది కదండి. అంటే ఒక్కొక్క మనిషి కూడా వారి యొక్క థాట్ ప్రాసెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆశపడుతూనే ఉంటాడు. అలాగే ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గర కూడా ప్రభు ఏం ఆశపడుతున్నాడు అంటే, ఒక్క విషయంలో మరి మనము అప్గ్రేడ్ అవ్వాలి, లేకుంటే గ్రో అవ్వాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. అంటే మనం అన్నిట్లో గ్రో అవ్వాలి, మన క్యారెక్టర్లో కావచ్చు, మన స్పిరిచువల్ లైఫ్ అవ్వచ్చు. కానీ ఈ యొక్క పర్టికులర్ దాంట్లో ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఫోకస్డ్గా ఆయన ఉన్నాడు అన్నమాట. సో మనము మత్తయి 9వ అధ్యాయము 27 నుండి 34 వచనాలు మనం ఈరోజు చూడబోతున్నాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఓకే. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన ఎదుకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. మనము ఇక్కడ ఈ ఫస్ట్ 4 వర్సెస్లో కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఏమవుతుందంటే, ఇద్దరు గుడ్డివారు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు వెంబడించి రావటం మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఏ టాపిక్ మీద మనం మెడిటేట్ చేస్తున్నామంటే, విశ్వాసము గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఫెయిత్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఫెయిత్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి బైబిల్లో. అంటే చాలా పెద్ద చాప్టర్. అంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి అని చెప్పేసి అది ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టం అన్నమాట. ఫెయిత్ అని మనం టాపిక్ తీసుకుంటే ఒక సంవత్సరం మొత్తం ప్రతి సండే మాట్లాడచ్చు, అంత పెద్ద టాపిక్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇద్దరు గుడ్డివారు వారు ఏం చేస్తున్నారంటే, వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు వెంబడించడం మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఆ ఇద్దరు గుడ్డివారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళినప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడంటే, డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మంచిగా మీరు గమనించాలి, ఇక్కడ నమ్మకము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మనము 29వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దెన్ హీ టచ్ దేర్ ఐస్ అండ్ సెడ్, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ లెట్ ఇట్ బీ డన్ టు యూ అని చెప్పేసి అక్కడ చూడగలుగుతున్నాం అనమాట. ఇక్కడ విశ్వాసము గురించి రాయబడింది. మనము 28వ వచనంలో మనం చూస్తే నమ్మకము గురించి రాయబడింది. ఇంకో చూడండి, నమ్మకము వేరే, విశ్వాసము వేరే. 2 పదాలు కూడా కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక 2 months బ్యాక్ మా పాస్టర్స్ మీటింగ్లో కూడా నేను తెలియజేశాను. ఇంకోటి విశ్వాసము వేరే, నమ్మకము వేరే. నమ్మకము మనం ఎప్పుడు అంటామంటే, నేను క్రిస్టియానిటీని నేను విశ్వసిస్తున్నా అని అంటే అది వేరే. నేను క్రిస్టియానిటీని నమ్ముతున్నా అని చెప్పేది వేరే, విశ్వాసము అనేది వేరే అన్నమాట.
సో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నమ్మకము వారు కలిగి ఉంటారు. సో ఈ నమ్మకము ఎప్పుడు మనలో బిల్డ్ అవుతుంది, ఎప్పుడు మనం దాన్ని క్రియేట్ చేయగలుగుతాం మన లైఫ్లో అంటే, ఆ విశ్వాసం ఎప్పుడు పెరిగి 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 ఒక్క స్థలంలో అది ఆగుతుందో అదేమవుతుందో తెలుసా, అది నమ్మకంగా అది అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తానంటే, ప్రభు స్వస్థపరచగలుగుతాడని మీరు విశ్వసిస్తున్నారు, కానీ అది ఒక్క లెవెల్ అంటే ప్రభు ఇంతవరకు స్వస్థపరచగలుగుతాడని మీరు నమ్ముతారు చూడండి, అది నమ్మకం. ఒకటి మనము ఒక లెవెల్లో మనం ఆగేటప్పుడు అదేమవుతుందంటే అది బిలీఫ్గా అది అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు ఫస్ట్ ఆయన ఏం అడుగుతున్నాడంటే డూ యూ బిలీవ్ అని అడుగుతున్నాడు, అంటే మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నాడు. దాని తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుసా, మీ విశ్వాస ప్రకారమే మీకు జరుగునుగాక అన్నాడు. హల్లెలూయా. మీ విశ్వాసము ఎంత లెవెల్లో ఉందో అది నమ్మకముగా అది మారుతుంది. హల్లెలూయా. ప్రభు ఈరోజు మీ దగ్గర ఏమంటున్నాడు తెలుసా, మీ యొక్క విశ్వాసము కూడా ఈరోజు పెరగాలి. హల్లెలూయా. మీ యొక్క విశ్వాసము కూడా అదే స్థితిలో ఉండటానికి వీల్లేదు. మీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే పెరగాలి, అది ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చాలా చాలా అద్భుతాలు అయ్యేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్క విధములో ఆయన రియాక్ట్ అయినట్టు మనం చూడగలుగుతున్నాం. చాలా చోటుల్లో మనం ఏం చూస్తామంటే, ప్రభు పబ్లిక్ మీటింగ్ ఆయన పెట్టేటప్పుడు, లేకుంటే ఒక స్వార్థ సభ ఆయన పెట్టేటప్పుడు, పబ్లిక్ మీటింగ్ ఆయన పెట్టేటప్పుడు యూజువల్గా చాలా ప్రజలు ఆయన వెనుక వారు వచ్చేది. ఎందుకు తెలుసా, స్వస్థత వారు పొందుకోవటానికి. కానీ అక్కడ చాలామంది వారి యొక్క జీవితంలో మనం చూస్తే చాలామందికి ఆయన చేతుల నుంచి ఆయన ప్రార్థించడం, కొంతమందితో పలికిన వెంటనే వారికి స్వస్థత వచ్చింది. కానీ 2 సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో మనం క్లియర్గా మనం చూడగలుగుతాం. ఏం తెలుసా, ఒకటి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెళ్ళి ఇలా ముట్టింది అంతే, అంటే వెళ్ళి ప్రార్థించండి అని చెప్పి కూడా ఆమె అడగలే. కానీ ఇంకో సందర్భం బైబిల్ మనం ఎక్కడ చూస్తున్నామంటే, ఒక శతాధిపతి ఆయన యొక్క పని మనిషి మరణ పడుకలో ఉన్నప్పుడు, లేకుంటే ఒక జ్వరంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అడుగుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర, అయ్యా మరి మీరు ఒక్క మాట పలికితే చాలు నా యొక్క పని మనిషికి స్వస్థత వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర చెప్పడం మనం చూస్తున్నాం. ఈ 2 చోట్లలో మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమయ్యాడు తెలుసా, ఈ 2 చోట్లలో మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడంట. వేరే ఎన్నో అద్భుతాలు అయింది బైబిల్ గ్రంథంలో, ఎంతోమంది వెళ్ళి స్వస్థ కొరకు వారు నిలబడ్డారు. కానీ ఈ 2 చోట్లలో మాత్రం మన బైబిల్ గ్రంథంలో ఏం చూస్తున్నాం తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. హల్లెలూయా. అంటే మామూలుగా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క విధమైన విశ్వాసాన్ని ప్రభు చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంటే, మన జీవితం ఎలా ఉండాలి తెలుసా, మన జీవితము కూడా ఆయన మీద మనం పెట్టిన విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, అకార్డింగ్ టు యోర్ ఫెయిత్, అకార్డింగ్ టు యోర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాస ప్రకారం నీ యొక్క జీవితంలో జరుగునుగాక అని అంటున్నాడు. అంటే ఈరోజు మన యొక్క విశ్వాసము ప్రభు మీద ఎంత లెవెల్లో ఉంది, ఎంత ఎక్కువ ఉంది, ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఇంకా అభివృద్ధి మనం చెందవచ్చు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా క్రిస్టియన్ లైఫ్లో మనము సరి చేసుకోవటమే కరెక్ట్ అయిన మార్గమే. ఎస్, ఇక్కడ కూడా ప్రభు మన జీవితంలో కూడా ఆయన ఏం ఆశపడతాడంటే, ప్రతిసారి కూడా మన యొక్క విశ్వాసము ఇంకా పెరుగుతుందా, ఇంకా మనం సరి చేసుకుంటున్నామా, వాక్యం చదివేటప్పుడు మన యొక్క విశ్వాసము మనకు పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలండి. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.